హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. అంటే ఆ డీటెయిల్స్ అయితే చూడండి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా? అంటే ఆహ్, మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా ఉండొచ్చండి. అసలు ఆ వ్యక్తికి ఇంకా మీరంటే ప్రేమ ఉందా? వాళ్ళు అంటే ఫీల్ అవుతున్నారా ఆ లవ్‌ని? అసలు ఏంటి పరిస్థితి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. చాలా మందికుండే కామన్ డౌట్ అండి ఇది. అంటే ఒక వ్యక్తితో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తితో కొంచెం కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే. ఆ వ్యక్తికి అసలు మనం అంటే ప్రేమ ఉందా? లేదా? ఉంటే ఎందుకు సిట్యుయేషన్స్ ఇంకా ఈ రకంగానే ఉంటున్నాయి అనే డౌట్ అయితే వస్తుంది. మేబీ ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది. మీది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వొచ్చండి. సో ఈ రీడింగ్ చేస్తే డెఫినెట్‌గా మీకొక క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఓపలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరంటే ఇప్పుడు ప్రేమ ఉందా? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కొంతకాలం నుంచి ఈ వ్యక్తి ఎందుకో కానీ గతంలో ఫీల్ అయిన ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే వాళ్ళకి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఫైట్స్ అవుతున్నాయని నేను చెప్పను కానీ వ్యక్తికి ఏంటంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్ మీద ఆ ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళెందుకో కానీ ఆ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకెలా అనిపిస్తుందంటే చాలా రొటీన్‌గా అనిపిస్తుంది, బోరింగ్‌గా అనిపిస్తుంది. పెద్దగా అంటే మీ గురించి తెలుసుకోవడానికి ఇంకేం లేదు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా ముందుకు వెళ్లి చేసేదేం లేదు అనే ఫీలింగ్ వాళ్ళకైతే స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. అదేంటంటే ఇప్పుడే జరిగిందని చెప్పను. అంటే కొంతకాలం అయితే అవుతుంది. సో, ఈ వ్యక్తులు ఏంటంటేనండి అది ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకేంటంటే అంటే మేబీ స్టార్టింగ్‌లో ఉన్నంత ఫీలింగ్స్ అయితే లేవు అని చెప్పొచ్చు. క్లియర్ కట్‌గా అంటే లవ్ అనేదేంటంటే స్లోగా ఫేడ్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. కేవలం ఏంటంటే మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలోని అంటే కొత్తగా ఏమైనా జరుగుతుంటే వ్యక్తి ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేకపోతే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు నార్మల్‌గా ఉంటున్నారు కానీ, లేకపోతే మాత్రం అసలు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ వ్యక్తికి అసలు మీరంటే ఇష్టం లేదు. లేకపోతే గతంలో ఉన్నంత ప్రేమ లేదు అనేలా మీకైతే అనిపిస్తుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి నిజంగానే అది ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకేంటంటే ఆ లవ్ అనేది ఎందుకో కానీ రావట్లేదు అని చెప్పొచ్చు. ఆ ఎక్సైట్‌మెంట్ అనేది వాళ్ళకి ఉండట్లేదండి. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక రకమైన వ్యక్తిలా అనుకోవచ్చు. మీరు వాళ్ళకేంటంటే ఇంకొక రకమైన వ్యక్తిలాగా కనిపించడం స్టార్ట్ అయినట్టుంది. అంటే మీ వైపు నుంచి మీరు ఏదైనా చేస్తున్నా, మీ వైపు నుంచి మీరు ఏదైనా మాట్లాడుతున్నా సరే, అంటే ఆ టైంకి వాళ్ళు నార్మల్‌గా రియాక్ట్ అవుతూ వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. అంటే ఇక్కడ అలా అని చెప్పి కంప్లీట్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పడానికి కూడా లేదండి.
అంటే ఒక్కొక్కసారి బాగానే మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే ఓవరాల్‌గా మీకైతే డౌటొస్తుంది. ఈ వ్యక్తికి అసలు మీరంటే లవ్ ఉందా? లేదా? అని చెప్పి. అంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్లస్ ఆ వ్యక్తి కూడా ఏంటంటే ఇప్పుడు మాత్రం తన లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. తను అంటే డిజర్వ్ చేసే పర్సన్ తనకి కనిపిస్తే బావుంటుంది అని చెప్పి ఛాన్సెస్ కోసం చూస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. ఆర్ అట్‌లీస్ట్ వేరే వ్యక్తిని చూసుకోకపోయినా మీతో ఒక రిలేషన్‌షిప్ ఉంది. అది స్టేబుల్ రిలేషన్‌షిప్ అయితే, ఈ రిలేషన్‌షిప్‌లో ఏమైనా సరే అంటే ఆ స్పార్క్ అనేది మళ్ళీ వస్తుందా? లేదా? అని చెప్పి చూడాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎందుకో కానీ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు కదా! పోనీ అంటే మీ వైపు నుంచి అర్థం చేసుకొని వాళ్ళు కూడా కొంత అంటే కంట్రోల్ అవుదాం. లేకపోతే ఆ వ్యక్తి ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? మనకెందుకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది అని ఇలా ఆలోచించాలనుకోవట్లేదు. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్‌కి మీరు ఎలా అయినా మ్యాచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ వ్యక్తికి ఇంకొక ఆప్షన్ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే వేరే ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారనైతే చెప్పొచ్చండి. మీరొక్కలే ఆప్షన్ లాగా కానీ ఒక సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్‌ని రైజ్ చేసుకొనున్నారు. సో, మీరేంటంటే ఆ స్టాండర్డ్స్‌కి మ్యాచ్ అవ్వాలనేది వాళ్ళ ఒపీనియన్ అండి. ఎందుకంటే మీరు వాళ్ళ స్టాండర్డ్స్‌కి మ్యాచ్ అయితేనే రిలేషన్‌షిప్ అనేది బావుంటుంది. లాంగ్ రన్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఫీలింగ్స్ అయితే అంటే ఉన్నాయి అని నేను చెప్పను కానీ అలా అని చెప్పి కంప్లీట్‌గా మీరంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి కూడా లేదు. కేవలం ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది ఇంకా ఇంకా బెటర్ అవ్వాలి. ఇంకా వాళ్ళేంటంటే మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళలో ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుందేమో అని చెప్పి. ఇప్పుడైతే ఆ లవ్‌ని వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారండి. నేను క్లియర్ కట్‌గా చెప్పగలను. అందుకే వాళ్ళేంటంటే ఛాన్సెస్ కోసం చూస్తున్నారు. అంటే మిమ్మల్ని విడిచిపెట్టేయడానికి ఛాన్సెస్ కాదు. ఈ రిలేషన్‌షిప్‌లో లవ్ అనేది ఎలా బ్లూమ్ అవుతుంది? లేకపోతే ఎలా మళ్ళీ ఇద్దరు ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేలాగా కొన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అది కేస్ కాకపోతే మాత్రం డెఫినిట్‌గా ఇంకొక వ్యక్తిని కూడా చూసుకుంటున్నారా అని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటేనండి ఈ వ్యక్తికి ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదండి. హోప్ అనేది ఏంటంటే ఫేడ్ అవుతుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో లవ్ లేదు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్సైట్‌మెంట్ లేదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉన్నా ఎలా ఉంటుందో, ఇలాంటి భయాలు ఆ వ్యక్తికి ఉన్నాయండి. వాళ్ళేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు గతంలో మీతో హ్యాపీగానే ఉన్నారు కదా! గతంలో మీతో మంచిగానే మాట్లాడారు కదా! మరి అప్పుడు లవ్ ఉంది కదా! సో, ఎందుకు ఇది కంటిన్యూ అవ్వలేకపోతుంది? ఇలా ఏంటంటే ఆ వ్యక్తి ఆలోచించలేకపోతున్నారండి. ఆ వ్యక్తికి ఏంటంటే ఆహ్, ఎందుకో కానీ ఆ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. వాళ్ళకేంటంటే థింగ్స్ అనేవేంటంటే గుడ్ వేలో ఎండ్ అప్ అవుతాయి. లేకపోతే రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి అనిపించట్లేదండి. నేను చెప్తున్నాను కదా! వ్యక్తి ఏంటంటే కేవలం మీతోని ఉన్న కనెక్షన్ వల్ల లేకపోతే మీరు అంటే వాళ్ళకొక వేలో అలవాటయిపోవడం వల్ల మిమ్మల్ని హ్యాండిల్ చేయడం ఈజీ అనుకోవడం వల్ల ఏమైనా మీతో కంటిన్యూ అయితే అవ్వాలి కానీ, నార్మల్‌గా అయితే ఈ వ్యక్తికి మీతో కంటిన్యూ అవ్వడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. అట్‌లీస్ట్ వాళ్ళు వచ్చే రోజుల్లోనే ఏంటంటే మిమ్మల్ని ఒక పెద్ద ఛాలెంజ్‌లా తీసుకోవడానికి ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ అనేవి మ్యూచువల్‌గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ ఛాలెంజెస్ ఏమైనా వచ్చినా ఇద్దరు ఓవర్‌కమ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ లవ్ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడేంటంటే మేబీ మీరు లవ్ ఫీల్ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ వాళ్ళెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇది రోజులు గడుస్తున్న కొద్దీ ఛాలెంజింగ్‌గానే ఉంటుందండి. అదైతే నేను 100% చెప్పగలను. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఫీలింగ్స్ అనేవి ఇంకా కంప్లీట్‌గా అయితే ఫేడ్ అవ్వలేదు. బట్ స్లోగా ఫేడ్ అవ్వడం అయితే కనిపిస్తుంది నాకు. మీరేం చేస్తారు అంటే, ఈ వ్యక్తి విషయంలో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, డెఫినిట్‌గా వాళ్ళనుకున్నదైతే మీరు కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు కంప్లీట్‌గా డిఫరెంట్. మీ గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది. వాళ్ళకి తెలిసింది ఏమీ కాదు అని వాళ్ళకర్థమయ్యేలా మీరు చేయాల్సుంటుందండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే అంటే అదొక్కటే సొల్యూషన్‌లా నాకనిపిస్తుంది. పెద్దగా అంటే ఇక్కడ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. లేకపోతే వాళ్ళకేంటంటే మీరు ఈజీ. మీరు బాగా అలవాటైపోయిన వ్యక్తి అని చెప్పి మీతో ఏదో రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఉండొచ్చు కానీ, అంతకు మించి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యేదైతే ఏం లేదు. ఒకవేళ
నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే ఎప్పటినుంచో దూరంగా ఉంటున్న సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి అదే ఈజీ అండి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ వ్యక్తులు ఇప్పుడు ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అన్‌లెస్ ఆర్ అంటిల్ అది మీరు రీచ్ అయితే కానీ వాళ్ళేంటంటే సెకండ్ ఛాన్స్ తీసుకోలేరేమో అని నాకైతే అనిపిస్తుంది. అండ్ అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. అంటే ఈ వ్యక్తి విషయంలోని మీరైతే సిన్సియరే. బట్ మీరేంటంటేనండి, ఆ వ్యక్తికి మీ లవ్‌ని ఏంటంటే అంత ప్యాషనేట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారండి. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే, మీ మనసులో ఉన్నదేంటంటే, అంత ఈజీగా వాళ్ళకి చెప్పలేకపోయారేమో అని అనిపిస్తుంది. కొన్ని విషయాల్లోనేంటంటే మీరు కూడా డౌట్ పడ్డారండి. అంటే మీకున్నది కూడా అసలు లవ్వేనా కాదా? ఆ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఆ లవ్‌ని చూపించొచ్చా? వీళ్ళసలు వర్తీయేనా అని ఇలా డౌట్ పడిన మూమెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే ఈ వ్యక్తిని చేసుకోవడం అనేది కొంచెం కష్టమైందేమో అని అనిపిస్తుంది. అంటే వీళ్ళని మీరు అంత ఈజీగా చేసుకున్నట్టు అనిపించట్లేదు. మీకు కొన్ని ఆప్షన్స్ ఉండడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని అంటే మేబీ ఆ లవ్ అయితే ఉంది కానీ, దాన్ని ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకునే పరిస్థితి లేకపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళ బిహేవియర్ వల్లో, లేకపోతే మీకున్న సిట్యుయేషన్స్ వల్లో కానీ, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వలేకపోయారండి. మీరు కూడా ఏంటంటే, కొంత నెగెటివ్‌గానే థింక్ చేశారు అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఒక్కటండి, ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే, ఇక్కడ ఆ వ్యక్తి మీకు లవ్ చూపించకపోయినంత మాత్రాన మీకున్నదైతే లవ్వే కాబట్టి అది మీరు క్లియర్‌గా ఆ వ్యక్తికి చూపించాలండి. అంతే. ఎందుకంటే, ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఒకటి అనుకుంటారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన మీరు అది అయిపోరు కదా! ఇప్పుడు ఆ వ్యక్తికి లవ్ లేకపోవచ్చు. లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ మీకుంది కాబట్టి, వాళ్ళు అంటే మీకు లవ్ చేసేయాలి, లేకపోతే ఇందులో ఈక్వాలిటీ ఉండాలి అని కాదండి. మీ ఫీలింగ్స్‌ని ఏంటంటే మీరు అంటే ట్రూగా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. వాళ్ళు మీరు కాదు కదా! మీకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు నెగటివిటీయే ఇంకా చేసుకుంటే, నెగెటివ్‌గానే వెళ్ళాలనుకుంటే, అసలు ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి అసలు హోప్ లేదండి. ఎందుకీ మాట నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ మీరు చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. ప్లస్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కూడా ఏంటంటే, జరిగిపోయిన బ్యాడ్ థింగ్స్ కానీ, లేకపోతే ఆ నెగటివిటీ తప్ప ఏం లేదండి. పాజిటివ్‌గా ఎందుకో ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీకు ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో, అలా మీరు కరెక్ట్ కాదు అని ఫీల్ అయితే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళడం కష్టమవుతుందండి. యూనివర్స్ ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని హార్ట్‌ఫుల్‌గానే చేయాలి. అందులో మనం ఏంటంటే నెగటివిటీని చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మన వరకు మన స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తుంటది. మీకది బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ నుంచి వాళ్ళకేమి వద్దు, వాళ్ళేంటంటే దూరంగా ఉండాలనుకుంటున్నారు అని కూడా ఎక్కడా కూడా కార్డ్స్ చెప్పట్లేదు. కేవలం ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి పెంచుకున్నారు. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్‌కి కానీ మీరు మీట్ అయితే ఈ లవ్ అనేది బావుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ మీరేంటి అసలు వీళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? సో, మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది కరెక్టేనా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీరు మీ ఫీలింగ్స్‌ని చెప్పిన తర్వాత మళ్ళీ మీరేంటంటే హర్ట్ అవుతారేమో, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరేమో, ఇలాంటి ఫీలింగ్స్‌తోని మీరేంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి ఎలా తీసుకున్నా, వాళ్ళకి మీరు ఎలా అర్థమైనా అది వాళ్ళ ప్రాబ్లమ్. బట్ మీ ఫీలింగ్స్‌ని మీరేంటంటే ఓపెన్‌గా చెప్పుకోవడం కానీ, ఓపెన్‌గా చూపించుకోవడం కానీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు మీరు కాదు. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. అలా అని చెప్పి వాళ్ళ స్టాండర్డ్స్‌ని మీరు మ్యాచ్ చేయాల్సిన అవసరం కూడా మీకైతే లేదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఉంటారండి. ప్రతి వ్యక్తి యూనిక్కే. సో, ఆ యూనిక్‌నెస్‌ని పోగొట్టుకొని అంటే ఒకళ్ళని ప్లీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఆ యూనిక్‌నెస్‌లో కూడా ఆ వ్యక్తి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అదే ఇక్కడ మీనింగ్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉండేదండి. అంటే వాళ్ళకి మీరంటే ప్రేమ ఉండేదని చెప్పొచ్చు. పాస్ట్‌లో చూసుకున్నట్టయితే ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా పేషెన్సు ఉంది. అంటే కమిటెడ్‌గానే ఉన్నారండి క్లియర్‌గా చెప్పాలి అంటే. వాళ్ళ వైపు నుంచయితే వాళ్ళు కమిటెడ్‌గానే ఉన్నారు. బట్ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది ఏదైతే జరిగిందో, ఆ కమ్యూనికేషన్‌లోనేంటంటేనండి, మీకోసం వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారని చెప్పొచ్చండి. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత మేబీ అంటే ఇంకొంచెం వాళ్ళకి మీరంటే ఇష్టం పెరగడం కానీ, లేకపోతే మరికొంచెం మీ విషయంలోనేంటంటే క్లారిటీ రావడం కానీ ఇవన్నీ జరిగాయండి. సో, ఈ వ్యక్తులేంటంటే మీతో ఆ లవ్ కంటిన్యూ చేస్తే బావుంటుంది అనైతే అనుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తికి మీరంటే ప్రేమ ఉంది. లేదు అని చెప్పను. బట్ వాళ్ళేంటంటే అప్పుడప్పుడు స్ట్రెస్ తీసుకుంటున్నారండి. మీ విషయంలోనే ఎందుకో కానీ కొన్నిటికి మెయిన్ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. అది వాళ్ళకెందుకో కానీ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే మీకోసం ఎక్కువ చేస్తున్నారు. సో, ఆ ప్రాసెస్‌లోని వాళ్ళు హర్ట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి లవ్ ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే అది క్లియర్ కట్‌గా చూడలేకపోతున్నారు అని నాకనిపిస్తుంది. ఈ వ్యక్తికైతే ఇష్టం ఉందండి. మీరంటే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అది కూడా చాలా స్ట్రాంగే. కాకపోతే వాళ్ళు మీకేంటంటే చూపించే విధానంలోని కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. అంటే మీకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి అసలు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఎందుకిలా చేస్తున్నారు? లేకపోతే ఎందుకిలా మాట్లాడుతున్నారు అని మీకనిపిస్తుందనమాట. వాళ్ళకి కూడా ఏంటి కొన్ని విషయాల్లోనే కష్టపడుతున్నారండి. ఇబ్బంది పడుతున్నారు. బట్ వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా బెటర్ అవుతుంది. ఫ్యూచర్‌లో అయినా ఈ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఇప్పుడు ఇద్దరు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఫ్యూచర్‌లో బెటర్ అవుతాదేమో అనే ఆలోచనలో ఉన్నారనమాట. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ప్రెజెంట్‌లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్‌ని ప్రెజెంట్‌లో సార్ట్ ఔట్ చేసుకోకపోతే ఫ్యూచర్‌లో ఎలా సార్ట్ ఔట్ చేస్తారో అసలు ఏం ఫ్యూచర్ ఉంటుంది? అది ప్రాబ్లమ్. వ్యక్తికైతే ఇష్టం ఉంది మీరంటే. వాళ్ళ ఫీలింగ్స్ అయితే మాత్రం అంటే కొంత రియల్ అనే నాకైతే అనిపిస్తుంది. ఎక్కడా కూడా అంటే వాళ్ళకి లవ్ లేదు లేకపోతే దూరంగా ఉండాలి అనుకుంటున్నట్టు అనిపించట్లేదు. కాకపోతే వీళ్ళకేంటంటే మీ నుంచి ఎనఫ్ అటెన్షన్ దొరకట్లేదండి. అంటే వీళ్ళకి మీరు ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు, మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకేంటంటే వాళ్ళు కామన్ అయిపోయారు. సో, వాళ్ళ మీద మీరు ఒకప్పుడు చూపించిన ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు చూపించట్లేదు. ఇప్పుడు నార్మల్‌గా ఉంటున్నారు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకొస్తుందండి. ప్లస్ వాళ్ళేంటంటే మీ వైపు నుంచి ఆలోచించి లేకపోతే మీరు చెప్పింది వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ వ్యక్తులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళు చేస్తుంది కూడా కరెక్ట్. ప్లస్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఎక్కువ స్టాండ్ తీసుకుంటున్నారండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు సెన్సిటివ్ అయిపోతున్నారు. వీక్ అయిపోతున్నారు. సో, ఆ వీక్‌నెస్‌లో కూడా కొంత రూడ్‌నెస్ ఉంది. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి హర్ట్ అయితే చూడండి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అంటే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారు. లేకపోతే కోపంగా మాట్లాడతారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయండి. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని తిట్టినంత మాత్రాన, ఈ వ్యక్తి ఏంటంటే మీ మీద సీరియస్ అవుతున్నంత మాత్రాన వాళ్ళకి మీరంటే ఇష్టం లేదని కాదు. ఇష్టం ఉంది. బట్ వాళ్ళకేంటంటే మీ నుంచి ఆ అటెన్షన్ దొరకకపోయేసరికి వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి. వాళ్ళేంటంటే మీ నుంచి క్లియర్ కట్‌గా అటెన్షన్ కోరుకుంటున్నారు. అంటే ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకేమనిపిస్తుందంటే రేపనే రోజైనా రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది అని అనిపిస్తుందండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తి మీ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. అయినా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించి స్టాండ్ తీసుకోవట్లేదు. సో, వాళ్ళు కూడా ఏంటంటే మీ మాట అంటే వినకపోయినా సరే పర్వాలేదు. మీ మాట వినడం వల్ల అంటే వాళ్ళకి ఇక్కడ వస్తుందేం లేదు. కొంత ఫీల్ అవుతున్నారండి. అంటే డిఫరెన్సెస్ అయితే క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. లవ్ ఉంది. బట్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఎప్పుడైతే అంటే ఈ వ్యక్తి ఇవన్నీ కూడా ఫీల్ అవుతున్నారో డెఫినిట్‌గా నేనైతే మీకొకటి చెప్పగలనండి. అదేంటంటే వచ్చే రోజుల్లో కానీ ఇలాంటివే రిపీట్ అయితే, ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా నెగెటివ్‌గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందండి. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే, ఇంకొక వ్యక్తిని చూసుకోవడం లాంటి పనులు చెయ్యొచ్చు. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ వ్యక్తికి మీ నుంచి కొంత అటెన్షన్ కావాలనుకుంటున్నారు. సో, ఈ అటెన్షన్ కావాలి అనుకుంటున్నప్పుడు, ఈ అటెన్షన్ మీ దగ్గర దొరకకపోతే, ఆ డెస్పరేషన్‌లోని మేబీ వాళ్ళేంటంటే ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడొచ్చండి. వాళ్ళకేం తక్కువ అనే ఆ ఫీలింగ్‌లోని వాళ్ళు కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడానికి అవకాశం అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌లా ఉండడానికి ట్రై చేయొచ్చండి. అటెన్షన్ కోసం
వేరే వ్యక్తుల్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. కొంత నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవైతే ఉండొచ్చండి. ఎందుకంటే, ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. బట్ మీరేంటంటే అది అర్థం చేసుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీరివ్వట్లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి, మేబీ మీ దగ్గర నుంచి అది దొరకకపోతే వచ్చే రోజుల్లో వేరే వ్యక్తుల నుంచైనా సరే అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అదేంటంటే ఔట్ ఆఫ్ డెస్పరేషన్ అనమాట. లవ్ వల్ల ఇదంతా జరుగుతదని నేను అనుకోను. బట్ లస్ట్ అనేది ఈ వ్యక్తులనేంటంటే డిఫరెంట్ పర్సన్స్‌లా చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లస్ట్ అనేదేంటంటే ఈ వ్యక్తిని ఇంకొక వ్యక్తిలా మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అది చూసుకోండి. మరీ అంటే వ్యక్తి అంత నెగెటివ్‌గా అయితే ఇప్పుడు లేరు కానీ వచ్చే రోజుల్లో దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరంటే ప్రేమ అయితే ఉంది. కాకపోతే అదొక్కటి సరిపోదండి. ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడానికి. ఎందుకంటే మీ నుంచి కూడా అది వాళ్ళకి కనిపిస్తేనే వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకోగలుగుతారు. లేకపోతే ఖచ్చితంగా నేను చెప్పిందైతే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అసలింకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా రకాలుగా ట్రై చేశారండి. ట్రై చేసి ఫెయిల్ అయ్యారేమో అని నాకనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేయడానికి కానీ, లేకపోతే మీ లవ్‌ని మీరు కరెక్ట్‌గా ప్రూవ్ చేసుకోవడానికి కానీ, మీరు డిఫరెంట్ వేస్ చూజ్ చేసుకున్నారు. ఆ డిఫరెంట్ వేస్ వల్ల కూడా మీకు ఏది వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదేమో అని నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోని, కొంత ఎమోషనల్‌గా హ్యాండిల్ చేసినట్టుగున్నారు. అంటే మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకునే టైపే. అంత ఈజీగా అంటే మీరు డెసిషన్స్ తీసుకుంటారు అని నేను అనుకోను. బట్ మీరేంటంటేనండి కొన్ని విషయాల్లోనేంటంటే బయాస్డ్‌గా ఉన్నారండి. మీ వైపు నుంచి మాత్రమే మీరు ఆలోచించుకొని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం లాంటివి చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని కేయోస్ అనేవి వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. మీరు ఎమోషనల్‌గా థింక్ చేసి మీరు అంటే మీ వైపు నుంచి ఆలోచించుకొని అంటే ఈ వ్యక్తి విషయంలో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో కమింగ్ డేస్‌లో డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. అది ఇనెవిటబుల్. మీ ఇద్దరు కానీ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే కొంత థింగ్స్‌ని సెట్ చేయడానికి చూడండి. ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో చేసే చిన్న తప్పు కూడా మీ రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ వ్యక్తికేంటంటే మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఆ ఫీలింగ్స్ ఏంటంటే అంత స్ట్రాంగ్‌గా లేవు. అలా అని చెప్పి మరీ అంటే మిమ్మల్ని విడిచిపెట్టేసి లేకపోతే వాళ్ళ లైఫ్‌ని చూసుకోవాలి అన్నంత వీక్‌గా కూడా లేవు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీరెప్పుడూ కూడా సెన్సిటివ్‌గానే హ్యాండిల్ చేయాలి. కైండ్‌నెస్‌తోనే ఈ వ్యక్తిని మీరు ట్రీట్ చేయాల్సుంటుందండి. ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. లేకపోతే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొంత స్ట్రిక్ట్‌గా ఉంటారు. లేకపోతే మీరు ఎమోషనల్ అవుతారు. మీరేంటంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేయరు. మీ వరకు మీరు సపోర్ట్ చేసుకుంటారు. లేకపోతే ఇంకెవరినో సపోర్ట్ చేస్తారు. అంటే ఇది ప్రాబ్లమాటిక్ అయిపోతుందండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది కమింగ్ డేస్‌లో కూడా ఇంకా ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. మీ లవ్‌కేంటంటే ఇదొక పరీక్ష అనే చెప్పాలి. అలా అని చెప్పి ఇది మీరు హ్యాండిల్ చేయలేనిదైతే కాదు. డెఫినిట్‌గా మీరు హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. వ్యక్తి ఏంటంటేనండి డెస్పరేట్‌గా ఉన్నారండి లవ్ కోసం. వాళ్ళకేంటంటే ఆ లవ్ అనేది కావాలి. అది మీ నుంచి దొరికితే అన్నిటికంటే మంచిది. బట్ మీ నుంచి దొరకకపోయినా వాళ్ళు ఇక్కడే స్టాప్ అవుతారు అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి దాన్ని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని దానికోసం మీరేంటంటే ఆ వ్యక్తితోని రాంగ్ వేలో కమ్యూనికేట్ చేయడం కానీ, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ అవి కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీ నుంచి దొరకాల్సింది వాళ్ళకి దొరికిపోతే వాళ్ళకింకేం అవసరం లేదండి. అది మీకేంటంటే కరెక్ట్‌గా అర్థం అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాల్లోని మీరు ఆలోచిస్తున్నారు కానీ, మీకు ఎందుకో కానీ ఇంకా సరిగ్గా అర్థం అవ్వట్లేదు. దానివల్లే అంటే డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా యూనివర్స్ ఇండికేట్ చేస్తుంది. సో, నేనొకటే చెప్తాను. కేయాస్ రావడం అనేది ఫేట్ అయితే దానికి మీరు ఏం చేయలేరు. డిస్టర్బెన్సెస్ అనేవి అనుకోకుండానే వచ్చేస్తాయి. బట్ ఏంటంటేనండి మీ వరకు మీరు ప్రయత్నం అయినా చెయ్యాలి. చేసి మీ ఫీలింగ్స్‌నేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమో, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చూపించడమో చేయేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అనవసరంగా అంటే ఇవి పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అసలు వీళ్ళకి మీరంటే ప్రేమ ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కొంతకాలం నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి ఎందుకో కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. వాళ్ళు ఎందుకో కానీ అంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు అని అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే పాస్ట్ కానీ చూసినట్టయితే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. వాళ్ళ లవ్ మీకు అర్థం అవ్వాలని లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అంటే కరెక్ట్‌గా చూపించుకోవాలి అని చాలా రకాలుగా ట్రై చేసినట్టున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి మీ లవ్ కోసం ఇంకొక వ్యక్తితో కాంపీట్ చేయడం జరిగిందండి. అంటే మీ ఇద్దరికీ మధ్యలో ఇంకొక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఆ వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. చాలా వరకు మీకు సంబంధించిన వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకో కానీ అంటే మీ అటెన్షన్ కోసం ట్రై చేయడం కానీ, మీ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా స్ట్రగుల్స్ తీసుకోవడం కానీ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్తుంది రెజోనేట్ అయితే ఈ రీడింగ్ మీకేనండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ లవ్ కోసం అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేశారు. మేబీ వేరే వ్యక్తులు కూడా మీకు ఇంపార్టెంట్ ఉండొచ్చు. బట్ అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వొచ్చండి. అంటే మీకొక పర్సన్ మీ హార్ట్‌లో ఉన్నారని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో కూడా ఒక వ్యక్తి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదైనా సరే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. అండ్ చాలా వరకు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని. బట్ అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళ వల్ల అవ్వదేమో, వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారేమో, అయినా సరే మీరు అది అర్థం చేసుకోవట్లేదేమో అనే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకొచ్చి చాలా సార్లు వాళ్ళు అంటే ఆ కోపాన్ని మీ మీద చూపించడం కూడా జరిగుండొచ్చు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు ఆ పాజిటివిటీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఆ నెగెటివిటీ కూడా ఫీల్ అయ్యారండి. అంటే ఎందుకిలా అవుతుంది? వాళ్ళ లవ్‌ని చూపించుకోవడానికి కానీ, వాళ్ళు రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి కానీ, ఎందుకింత కష్టమవుతుంది అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకొచ్చిందండి. దానికి రీజన్ ఏంటి అనేది మీకే తెలియాలి. సో, ఇప్పుడేంటంటే, ఆ వ్యక్తికి ఇంక భయం వేస్తుందండి. వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవడమే మంచిదేమో ఈ సిట్యుయేషన్‌లో అని వాళ్ళకనిపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తే మళ్ళీ, మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారేమో, మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, దీనివల్ల ఏంటంటే, చాలా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. మీకు దూరంగా ఉండడమే మంచిదని అనుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే, వాళ్ళు ఎందుకో ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఒకవేళ మీరు వాళ్ళని లవ్ చేస్తే, మీ లవ్ ఓన్లీ వాళ్ళకే ఉండాలి. ఇంకొకళ్ళేంటంటే అది ఆక్యుపై చేయకూడదు. ఆర్ ఇంకొకళ్ళు వాళ్ళకేంటంటే కాంపీట్ చేయకూడదు అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉండడం అయితే ఫ్యాక్ట్ అండి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా ఇక్కడ, ఆ వ్యక్తి ఇప్పుడైతే మాత్రం లవ్ చేయడానికి రెడీగా లేరండి. ఆర్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసేసుకున్నారని కూడా మీరు అనుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ట్రామా. వాళ్ళలోనేంటంటే ఒక ట్రామా క్రియేట్ అయింది. ఆ ట్రామా కూడా ఎలా క్రియేట్ అయిందంటే వాళ్ళు లవ్ చేసినా, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా సరే దాన్ని మీరు అర్థం చేసుకొని, వాళ్ళు డిజర్వ్ చేస్తారు. వాళ్ళు వర్తీ అని మీరు అనుకుంటారు అనే ఫీలింగ్ వాళ్ళకి లేదండి. అంటే వాళ్ళు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి దొరకలేదని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, వాళ్ళకిప్పుడేమనిపిస్తుందంటే ఇంకా ఇది మన వల్ల కాదు. ఇది మనం హ్యాండిల్ చేయలేం. మనం ఏంటంటే మళ్ళీ ఆలోచించుకోవడం మంచిది. తొందరపడిపోయి అంటే గతంలో కూడా ఇలానే చాలా ప్రయత్నాలు చేశాము. సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా మనం తొందరపడిపోయినా సరే వచ్చేదేం లేదు. సో, ఆలోచిద్దాంలే అనే రకంగా వ్యక్తులేంటంటే చేంజ్ అయిపోయారండి. సో, ఈ వ్యక్తికి ఇప్పుడు మీరంటే ప్రేమ ఉందా అంటే లేదనే చెప్తాను. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు రెడీగా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిందండి. ఆ భయం ఏంటంటే గతంలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ పెట్టాల్సొస్తుందేమో, మళ్ళీ ఇంకెవరైనా వ్యక్తులతో వీళ్ళు కాంపీట్ చేసే పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నారు. దానికి వాళ్ళు రెడీగా లేరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్ అండ్ వాళ్ళ లవ్ కూడా మీ మీద చాలా స్పెషల్ అది. సో, అది మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఇందులో మీదే ఫాల్ట్ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అలా అని చెప్పి వాళ్ళేమి హ్యాపీగా లేరు. ఎందుకు హ్యాపీగా లేరంటే, ఆ లోన్‌లీనెస్ అనేది వాళ్ళని చాలా ట్రబుల్ చేస్తుందని చెప్పొచ్చండి. ఈవెన్ వాళ్ళు మీతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ఎక్కడున్నా సరే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ మీరు వాళ్ళకేంటంటే ఆ కంప్లీట్ అనే ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నారు. సో, దానివల్ల కూడా ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ రిలేషన్‌షిప్ ఇద్దరు ఒక ప్లేస్‌లో ఉన్నప్పటికీ కూడా
ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా నేను చెప్తున్నాను కదా! ఈ విషయంలోనేంటంటే మీరు వాళ్ళని పోక్ చేసినా, లేకపోతే మీరేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి కొంచెం వాళ్ళని పుష్ చేసినా సరే, ఆర్ ప్రెషర్ పెట్టినా సరే, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏంటంటే మీతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ అలాంటివి చేయొచ్చండి. అంటే ఇందులో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. నేను చెప్పింది రెజోనేట్ అవుతుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే రెడీగా అయితే లేరండి. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళేంటంటే క్లోజ్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలంటేనే. ఎందుకంటే వాళ్ళు ట్రామా క్రియేట్ చేసుకున్నారండి. నిజానికి ఈ వ్యక్తి హీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్ళు హీల్ అయ్యి మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తే మీ రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌లో అయినా బావుంటుంది కానీ, లేకపోతే మాత్రం ఇది మళ్ళీ కూడా రిపీట్ అవుతుందండి. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో, నేను అక్కడ ఒకటే చెప్తానండి. ఆ వ్యక్తికి కొంత టైం అయితే ఇవ్వాలండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మీరెప్పుడూ కూడా అలా ఆప్షన్‌లా చూడలేదు. వాళ్ళకి మీరెప్పుడూ ప్రయారిటైజ్ చేశారు అనే క్లారిటీ కూడా ఇవ్వాల్సుంటుంది. మేబీ మీ మాటల్లో కాకపోయినా మీ యాక్షన్స్‌లో అయినా సరే అది కనిపించేలా చేస్తే బావుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అండి. మిమ్మల్ని ఇష్టపడితే మాత్రం మీకోసం ఏదైనా చేసే టైప్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని వాళ్ళు దానికి రెడీగా లేరు. మనుషులేంటంటే చేంజ్ అవ్వాలి. అంటే హీల్ అవ్వాలి. సో, ఎక్కడో కానీ ఆ లోన్‌లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పినా, ఆర్ అది చూపించే ప్రయత్నం చేసినా సరే ఇమ్మీడియేట్‌గా ఈ వ్యక్తి చేంజ్ అవుతారని నేను అనుకోను. కొంత టైం పడుతుంది. బట్ మీరేంటంటే ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయకపోతే ఎదురు ఒక ప్లేస్‌లోనే ఉంటే కమింగ్ డేస్‌లో ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళకొకళ్ళు అంటే ఎనిమీస్‌లా అయిపోవడం కానీ, లేకపోతే ఆ పెయిన్ అనేది ఇంకా ఇంకా ఎక్కువైపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఆ వ్యక్తి కూడా ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసి హ్యాపీగా ఉంటారని కాదు. వాళ్ళు ఐసోలేట్ చేసుకొని ఇంకొంచెం ఆ ట్రబుల్‌ని తీసుకుంటారండి. అలాంటి సిట్యుయేషన్స్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. వ్యక్తి ఏంటంటే ఇష్టపడడం నిజమేనండి. వాళ్ళకి ప్రేమ అయితే ఉంది. కాకపోతే ఆ ప్రేమ అనేది వర్తీ అని మీరెప్పుడూ కూడా వాళ్ళు ఫీల్ అయినట్టుగా చేయలేదు. వాళ్ళు డిజర్వ్ చేసేది వాళ్ళకి దొరకలేదని చెప్పొచ్చండి. మరి అది మీరు వాంటెడ్‌గా చేసారా లేదా అనేది మీకే తెలియాలి. బట్ సిట్యుయేషన్స్ అయితే కార్డ్స్ ప్రకారం నాకలా కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అంటే రీసెంట్ టైమ్స్‌లో మరి ఆలోచించడం స్టార్ట్ చేశారో ఏంటో కానీ, ఆ వ్యక్తి ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టారో, లేకపోతే వాళ్ళెందుకో కానీ డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో, మీరేంటంటే ఆలోచించడం స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే మీ వైపు నుంచి ఏమైనా మిస్టేక్ జరిగిందా? లేకపోతే ఏం చేయాలి? లేకపోతే వాళ్ళ లవ్ కోసం మీరు ఎలా ఉంటే బావుంటుంది? ఇలా డిఫరెంట్ వేస్‌లో థింక్ చేసినట్టున్నారు. ఎందుకంటే మీరు సడెన్‌గా వాళ్ళ లవ్‌ని మిస్ అవ్వడం స్టార్ట్ చేశారండి. వాళ్ళు అంటే ఆ డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఆ కోల్డ్ బిహేవియర్‌ని కానీ మీరేంటంటే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినట్టుగా నాకనిపిస్తుంది. సో, అక్కడి నుంచి ఇంకేంటంటే మీకు ఎక్కడా కూడా ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ కనిపించట్లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్‌ని చూడలేకపోతున్నారు. ఓన్లీ మీకు ఆ డార్క్ సైడ్ ఒక్కటే కనిపిస్తుంది. అయిపోయినవే గుర్తొస్తున్నాయి. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా. సో, దానివల్ల మీరేంటంటే ఫ్యూచర్‌ని బెటర్ చేసుకోవాలి, లేకపోతే థింగ్స్‌ని ఇంకా ఇంకా బెటర్ చేయాలి అనే ఆలోచనలో లేరు. ఎంతసేపు డిస్టర్బ్ అయ్యి ఉంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే మీరేంటంటే రిస్క్ తీసుకోవాలండి. ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి. ముందుకు వేసి మీ ఫీలింగ్స్‌నైనా మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఆర్ ఆ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ విషయంలో మీరెప్పుడూ అన్‌ఫెయిర్‌గా లేరు అని వాళ్ళకి అర్థమయ్యేలా అయినా చెయ్యాలి. ఎందుకంటేనండి ఇక్కడ ఈ వ్యక్తి యాక్చువల్‌గా కార్డ్స్ ప్రకారం అయితే ఇది డిజర్వ్ చేయరండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, డెఫినిట్‌గా యూనివర్స్ మీకు రిస్క్ తీసుకోమంటుంది. ఒక స్టెప్ ముందుకు వేయమంటుంది. ఈ వ్యక్తి విషయంలోని ఏదైనా సరే చెయ్యండి అని ఎప్పుడైతే చెప్తుందో, ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇది డిజర్వ్ చేయరు. ఈ వ్యక్తి ఏంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో, ఒక్కసారి ఆలోచించండి. మీ వల్ల ఏమైనా అవుతుంది. మీరేమైనా చేయగలరు అంటే చెయ్యడమే కరెక్ట్ అండి. ఈ వ్యక్తిని విడిచిపెట్టేయడం కంటే. ఎందుకంటే, ఆ వ్యక్తి చాలా మందితో కంపేర్ చేస్తే బెటరే అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే. అట్‌లీస్ట్ మిమ్మల్ని డిజర్వ్ చేస్తారని మీరనుకోవచ్చు. సో, ఆలోచించండి. తొందరపడి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అంటే ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత టైం కావాలి అంటే టైం తీసుకోవడం బెటర్. అంతేకాని పూర్తిగా మాట్లాడకుండా టైం తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్.
మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.